రంజపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవైజమానాయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సిద్ధివిఘ్నేశ్వర స్వామి దేవతాభ్యో నమః. బాబు, అభీష్ట ఫల సిద్ధిరస్తు. ప్రసాదం తీసుకోండి. క్షేమమా శాస్త్రి గారు? మీలాంటి మహారాజులు గ్రామంలో ఉన్నంత కాలం మాకేం కదో బాబు గారు. బావనావు తల్లి. వెళ్ళొస్తాం శాస్త్రి. రామ్. బాబు రవి, దేవాలయంలో నాకు కొంచెం పనింది, నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో. అలాగే నాన్న. స్నానం చేసి ఇంటికి పోయి బాగా పుస్తకాలన్నీ చదువుకోవాలి. పూర్ణా, స్కూల్ టైం అయింది, రామ్మా. వస్తున్నాను నాన్న. రామ్మా రా. అమ్మకి నమస్కారం చేసావా? అమ్మకి నమస్కారం చేయండి. ఏ పని చెయ్యనుగా. మా అమ్మో కదూ, వెళ్ళు చెయ్యి. అమ్మా, నేను బడికి వెళ్తున్నానమ్మా. వెళ్దావురా అమ్మా. బాబు, గణపతికి నమస్కారం చేయి. స్వామి, నాకు చదువు బాగా రావాలి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. సుఖీభవ. బడికి తీసుకెళ్తున్నారా? అవును బాబు, తల్లి లేని బిడ్డ, అన్ని నేనే చూసుకోవాలి. నేను అటే వెళ్తున్నాను, నాతో పంపించండి. అలాగే బాబు. రా బాబు, ఎక్కువ బాబు. వస్తాను. ఇలాంటి వాడు వస్తే లోకానికి పీడ వెరగడుతుందిరా. గణపతి, ఇది నాకు. మరేమో ఈ రెండు పళ్ళు రాత్రికి తిందామా? A for apple, B for banana. అరే, అన్ని తినేసావా? రాత్రికి ఏం తినాలిరా? రవి, ఎంత పని జరిగిపోయింది బాబు. నాన్నగారు పోయినప్పుడు నేను ఊళ్ళో లేను. ఊరుకో బాబు, ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు? మా ఇంటికి వెళదాం. నా కన్న కొడుకులాగా చూసుకుంటాను. రాన్నయ్యా. గణపతి, వెళ్దామా? బాబు,
ఇంత పెద్ద ఇల్లు. రా బాబు రా కూర్చో. ఈ బంగళా అంతా నీదే బాబు. ఇది పూర్ణ నీ చెల్లెలు. ఇక నుంచి నీ చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓ రాన్నయ్యా. చల్లాయి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా. నాతో వచ్చే మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు నేను అన్నం పెడతాను. చిన్న దెబ్బలాటలు. ఇల్లు విడిచిపోయిన మీ బావ ఈ రోజు రేపు వస్తారని 6 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. సరే, నీకేదైనా అవసరమైతే ఎవరితోనన్నా కబురు చేయమ్మా. అన్నట్టు నీ కోతిగాడేడమ్మా? అంజ ఉదయం అనగా బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదన్నయ్య. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఏ అంజీ, ఎక్కడికి తీసుకెడుతున్నావు? నీకు 2 రోజుల్లో కాన్పు వస్తుందని వైద్యుడు నా దగ్గర చెప్పాడు. ఈ సమయంలో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంచిది. పక్క ఊర్లో ఉన్న మా అన్నయ్య 3 రోజుల క్రితం వచ్చి తనతో రమ్మన్నాడు. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానమ్మా. ఇలాంటి సమయాల్లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఈ రోజే బయలుదేరి వెళ్ళు. సరేనమ్మా, నేను వెళ్తానక్క. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది.